అనామిక చేసిన రచ్చ వల్ల అటు కళ్యాణ్ పరిస్థితి కానీ, అప్పు పరిస్థితి కానీ టోటల్‌గా దుగ్గిరాల కుటుంబ పరువే రోడ్డున పడేసింది అనామిక. మహిళా సంఘం అధ్యక్షులు కూడా అనామిక మాటలే విన్నారు. ఇక అప్పు జీవితం రోడ్డున పడినట్టే అయిపోయింది. ఇంకా కళ్యాణ్ ఏమో అనామికని అసలింక ఏలుకోను అన్నట్టు చెప్పేస్తాడు. ఓవైపు మహిళా సంఘాలు ధర్నా చేస్తూ ఉంటారు. ఇక మీడియా ముందుకి రాజ్, కావ్య, దుగ్గిరాల కుటుంబం మొత్తం వస్తుంది. మీడియా అడిగే ప్రశ్నలకి రాజ్‌కి నోటి వెంట మాటే రాదు. ఆ విధంగా వాళ్ళు ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. మరి కావ్య, రాజ్ కలిసి అప్పు, కళ్యాణ్, అనామిక సమస్యని ఎలా పరిష్కరిస్తారు అనేది కమింగ్ ఎపిసోడ్‌లోనే చూడాలి. దానిలక్ష్మి అయితే తన కోడల్ని ఎంతగా వెనకేసుకొని వచ్చిందో, ఇప్పుడు తన కొడుకు జీవితాన్ని అర్ధాంతరంగా ఇలా అన్యాయంగా లేనిపోని ఆరోపణలు చేసి తన కొడుకు జీవితాన్ని, దుగ్గిరాల కుటుంబ పరువును రోడ్డుకి ఈడ్చిందని బాధపడుతూ ఉంటుంది ధాన్య